ఫ్రెండ్స్, నేను ఈరోజు టెర్రస్ గార్డెన్లో వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేయడానికి వచ్చానండి. చూడండి, మా మల్బరీ మొక్క ఎంత బాగా అయిందో ప్రూనింగ్ చేసుకున్నానండి. కాయలు మళ్ళీ స్టార్ట్ అయ్యేవి మల్బరీ ఫ్రూట్స్కి అండి. దొండపాదు కూడా ఉందండి, దొండ కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి దొండకాయలు. ఫస్ట్ నేను దొండ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఈ మధ్యన బాగా క్రాపింగ్ వచ్చిందండి. మళ్ళీ కొంచెం ఎండలు ఎక్కాక మళ్ళీ క్రాప్ తగ్గింది. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ బాగా స్టార్ట్ అవుతుంది. నేను ముదరాకులన్నీ ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూన్ చేస్తే మళ్ళీ కొత్త ఆకులు వచ్చి ఆకులకి కాయలు వస్తాయి కదా, ఆకుకి కాయ వస్తుందండి దొండ. అందుకే నేను ప్రూన్ చేసుకున్నాను. దొండకాయలు వస్తున్నాయి. ఒక 1/2 kg వరకు వస్తాయండి మాకు రోజుకి దొండకాయలు. 3 స్టెమ్స్ పెట్టుకున్నానండి, దొండ స్టెమ్స్. మాకు సిటీజీ నుంచి వచ్చాయండి. 20 రూపీస్ లెక్క ఒక స్టెమ్ తీసుకున్నాం. అలా 3 60 రూపాయలు తీసుకున్నామండి. 2 ట్రేల్లో పెట్టుకున్నాను. టమాటా బాక్స్ వస్తాయి కదా, బాక్సుల్లో పెట్టుకున్నాను నేను. ఒక ఫ్యామిలీకి సరిపోతాయి కదా. మనం టెర్రస్ గార్డెన్లో ఏదైనా మనం పండించుకొని హార్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. హెల్తీగా ఉంటాయి, టేస్టీ కూడా ఉంటుంది. కూర కూడా తొందరగా మగ్గుద్దండి, వండగానే చాలా రుచిగా ఉంటుంది. బయట మార్కెట్లో కంటే మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు ఏవైనా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మనకు వీలైనంత వరకు మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకొని కూరగాయలు పండించుకుంటే చాలా మంచిదండి. స్టాండ్స్ పెట్టుకోండి, చేసుకోండి, మిద్దె పాడవకుండా ఉండడానికి. ఇది ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది. దొండకాయలు హార్వెస్ట్ చేసినాక చూడండి, పెద్దగా లేవండి, కొంచెం సైజ్ అయితే తగ్గింది. నేను వంగ హార్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇది ఎగ్ వైట్ అండి. వంగ చాలా బాగుంటుంది. మీడియం సైజులో ఉంటాయి కానీ కాయలు చాలా తొందరగా మొగ్గుద్ది, చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వంకాయలు. నేనైతే ఈ రకం ఒక 4-5 ప్లాంట్స్ పెట్టుకున్నానండి. ఒక ఫ్యామిలీకి 10 వంగ చెట్లు అయితే మనకు సరిపోతాయండి. ఇవ్వండి, స్టాండ్స్ మాత్రం పెట్టుకోండి. నేను గ్రో బ్యాగుల్లో పెట్టుకున్నాను. గ్రో బ్యాగ్ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది కదా, మన టెర్రస్ కూడా ఎక్కువ బరువు ఉండదని చెప్పి నేను ఎక్కువ మట్టి కూడా వేయనండి. కింద కిచెన్ వేస్ట్ వేస్తాను. లేయర్ మీద అట్లా చేసుకొని పైన కొంచెం సాయిల్ మిక్స్ వేసుకొని ప్లాంట్స్ పెట్టుకుంటాను. క్రాపింగ్ కూడా చాలా బాగా వస్తుంది కదా. కిచెన్ వేస్ట్ వల్ల మనకి మంచి పాతులు, చెట్లు అన్నీ కూడా మంచి క్రాపింగ్ వస్తాయి. కిచెన్ వేస్ట్ మంచి బలం అండి. దాంట్లో కూడా నేను కొంచెం ఆవు ఎరువు వేసుకుంటాను కదా, సాయిల్ మిక్స్లో వర్మీ కంపోస్ట్ వేస్తుంటాను. మనకు అదే సరిపోద్దండి. ఒక వారానికి ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కొంచెం ఇస్తుంటే బాగుంటుంది. రైస్ వాటరు, ఆవ చెక్క, ఏవైనా గానుగ చెక్కల మన దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటే మనం పర్మెంట్ చేసుకొని బెల్లం వేసుకొని ఒక 3-4 డేస్ పర్మెంట్ చేసుకొని డైల్యూట్ చేసుకొని వేసుకోండి. 10:1 రేషియోలో డైల్యూట్ చేసి వేయండి. చేస్తేనే మనకి బాగుంటుంది, లేకపోతే ఎక్కువ హీట్ అవుద్ది కదా. చూడండి వెరైటీస్. ఇది లైట్ గ్రీన్ అండి, కొంచెం లాంగ్ వస్తుంది. ఎగ్ వైట్ బ్రింజల్ కంటే ఇది కొంచెం లాంగ్ వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి, తొందరగా మగ్గుద్ది వంగ. అప్పుడులా కాకుండా ఇప్పుడు అన్నీ కెమికల్తో పండిస్తున్నారు కదా కూరగాయలన్నీ. అవి మనం తీసుకోవడం అంత అవసరమా? కాబట్టి మనకు వీలైనంత వరకు మనం కొంచెం పండించుకొని మనం తింటే మనకి కొంచెం హెల్త్ పరంగా మంచిది కదా. అందుకే నేనైతే, మాకు అందరూ అంటుంటారండి, మేడం మీద ఏంటి ఇంత బరువు పెట్టేస్తున్నావు, ఏటిలాగా మార్కెట్లో దొరుకుతాయి కదా అంటారు. కానీ మాకు మార్కెట్లోనే షాప్ అండి. అయినా కూడా నేను ఆర్గానిక్గా తీసుకుందామని చెప్పి చేస్తుంటానండి. ఉదయం ఒక 1 అవర్, మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తానండి గార్డెన్లో. నేను కిచెన్ వేస్ట్ డ్రమ్ పెట్టుకొని నేనే సొంతంగా చేసుకుంటాను. కొంచెం కిచెన్ వేస్ట్లో ఆవు పేడ వేసుకొని తయారు చేసుకుంటుంటాను. కొంచెం మట్టి కూడా వేసుకుంటాను ఆ డ్రమ్లో. ఆ కిచెన్ వేస్ట్ వచ్చాక కొంచెం తీసుకొని మొక్కలకు వేస్తుంటానండి. ఆనియన్ పీల్స్ అవన్నీ వాటర్లో నానబెట్టి పర్మెంట్ చేసి డైల్యూట్ చేసి వేస్తుంటాను. ఒకసారి మీరు కూడా గార్డెనింగ్ చేయండి, అప్పుడు మీకు కూడా ఎక్స్పీరియన్స్ చూసి మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. చూడండి, కాకర కూడా పెట్టుకున్నానండి. చిన్న చిన్న పింజలు అయితే వస్తున్నాయి. ఈ వంగ అయితే చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో. చెట్టు బరువుకి స్టెమ్ కూడా వంగిపోయిందండి ఇలాగా.
బాగా ఒక డొక్కు సపోర్ట్ పెట్టాను, అయినా కూడా అవ్వట్లేదు. మంచి వర్షాలు పడేటప్పుడు నేను గ్రో బ్యాగ్లో స్టిచ్ చేసుకుంటాను. ఇది కర్ర పెట్టి సపోర్ట్ కట్టుకుంటాను. చూడండి, మా గార్డెన్లో చిక్కుడు కూడా వేసుకున్నాను నేను. క్రేపర్స్కి ఎలా పాకుతున్నాయో. చిన్న పందిరి కూడా వేసుకున్నామండి. ఎదురు కర్రలు తెచ్చి వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, దానిలో ఇసుక వేసి ఎదురు కర్రలు పెట్టి తాళ్ళతో కట్టుకొని దానికి కొబ్బరి తాళ్ళు కూడా కట్టుకున్నామండి. మధ్యలో క్రేపర్స్ బాగా అల్లుకుంటాయి కదా అని. ఇదండి ఆగాకరకాయలు బాగా పెట్టాను కదా, చూడండి నా పందిరి మీదకి ఎలా లాక్కున్నాను. చాలా బాగా అల్లుకుంటాయండి. పర్పుల్ వింగిడ్ బీన్స్ పెట్టాను, నేతి బేర, గుత్తి బేర, నార్మల్ బేర, చెట్టు చిక్కుడు అన్నీ పెట్టుకున్నానండి. పుదీనా కూడా పెట్టానండి. ఇప్పుడు పుదీనా కూడా కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాను. పుదీనా డైలీ కొంచెం మనం వాటర్లో మరగబెట్టి వడకట్టి చల్లసేసి కొంచెం హనీ వేసుకొని తాగితే, లెమన్ వేసుకొని తాగితే మనకి డైజెస్ట్ ప్రాబ్లం ఉండదు, కొలెస్ట్రాల్ కూడా ఉండవు. పుదీనా డైలీ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే తగ్గుద్దండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. నేనైతే కొంచెం రోజువారీ పుదీనాను వాటర్లో మరగబెట్టి ఉదయం బ్రష్ చేసిన వెంటనే పరగడుపుని తాగుతూ ఉంటానండి. పుదీనా మనం ఎంత హార్వెస్ట్ చేస్తుంటే అంత పెరుగుద్దండి. కొంచెం హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆవు ఎరువు ఉంటే వేసుకుంటే మనకు మళ్ళీ మంచి బాగా వస్తుంది. నేను ఆవు ఎరువు, రైస్ వాటర్ కూడా వేస్తుంటాను. ఫ్రెండ్స్, గార్డెనింగ్ చేయడం వల్ల మనకి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. మన ఆరోగ్యపరంగా మనకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. గార్డెన్లోకి రాగానే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కొంతమంది అంటారు, ఎవరు చేస్తారులే, ఎందుకులే, మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే అయిపోతుంది కదా, మేడ పాడైపోతుంది అంటారు. కానీ అవి ఏమి ఉండవండి. మనం మంచిగా నీట్గా చేసుకుంటే ఏమీ ఉండదండి. చూడండి, నేను హార్వెస్ట్ చేశాను, నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. పుదీనా హార్వెస్ట్ చేశాను, వంగ హార్వెస్ట్ చేశాను, దొండకాయలు హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ మనం 7 డేస్లో 3 డేస్ మనం నాన్ వెజ్ తిని 4 డేస్లో మనకి వెజ్ సరిపోతుంది కదండి. అది కూడా మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలండి. ఈ వంగ కూడా చూడండి, ఇది గ్రీన్ అండి, చారులు. ఇది చాలా పెద్ద సైజ్ వస్తుందండి, అరకేజీకి ఒక కాయ వస్తుంది. నేను గుత్తి వంకాయ చేసుకుందామని చెప్పి బాగుంటుంది కదా అని హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ కాయ అన్ని రకాల వంగలతో కలిపిన కూర చేసుకుంటానని హార్వెస్ట్ చేస్తున్నాను. మా గార్డెన్ అంతా చూడండి. నేనైతే ఒక 10-15 ప్లాంట్స్ పెట్టుకున్నానండి, వంగ వెరైటీలు. బార్బడాస్ చెర్రీ చూడండి, ఇప్పుడే చిన్న చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి. చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చున్నాయి, ఫుల్గా బ్లూమింగ్ అయి ఉన్నాయి. వచ్చినన్ని ఫ్లవర్స్ అయితే ఈ కాయలు రావండి, కొంచెం రాలిపోతాయి. వర్షం పడినా రాలిపోతాయి, ఎక్కువ ఎండ అయినా రాలిపోతాయి. కానీ ఎన్ని వస్తాయని మనం తీసుకుందామా? కంటిన్యూ పోస్తూనే ఉంటాయండి. ఇది ఫ్రూట్స్ అయిపోతే మళ్ళీ ఫ్లవర్స్ వస్తుంటాయి, ఫ్రూట్స్ అయిపోతే మళ్ళీ ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇవన్నీ నేను 2 చెట్లు అయితే పెట్టుకున్నాను. 200 లీటర్ డ్రమ్లో ప్లాంట్ ఉంది. టమాటా స్ట్రే అంటారు కదా, వెజిటబుల్ స్ట్రేలో, దానిలో ఒకటి పెట్టుకున్నాను. చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. నేనైతే చూడండి, వంగ కూడా వెరైటీ పెట్టాను. ఇది ఒక లైట్ గ్రీన్ అండి, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. నేను వంగ అయితే 10-15 గ్రో బ్యాగుల్లో పెట్టుకున్నానండి. ఒక ఫ్యామిలీకి సరిపోతాయి మనకు అవి. పసుపు కూడా నేను పండించుకుంటానండి ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్లో. ఏవైనా మనం తంచుకుంటే సాధించలేదంటే ఏమీ ఉండదండి. అది చేయలేం, ఇది చేయలేం అనుకుంటే ఏమీ కాదు, చేద్దాం. ఏముందండి, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి గార్డెనింగ్. మట్టి, ఆవు ఎరువు తెచ్చుకొని ఈ 2 మిక్స్ చేసుకోండి. కొంచెం ఇసుక కూడా మిక్స్ చేసుకొని, లేకపోతే రైస్ మిక్స్ చేసుకొని సాయిల్ మిక్స్లో ఫస్ట్ ఆకుకూరలు వేయండి. మన ఇంట్లో ఉండే సీడ్స్తోనే మనం మిర్చి, మెంతులు, ధనియాలు అవి వేసుకొని మనం ఆకుకూరలు అవి చేసుకోవచ్చండి. మిర్చి కూడా మనం సొంతగా వేసుకోవచ్చు. తర్వాత అలా కొంచెం డెవలప్ అయ్యాక మనం టెర్రస్ గార్డెన్ పెంచుకోవచ్చు. బేరా మనకు అన్నీ దొరుకుతాయి కదండి, సీడ్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక వంగ వెరైటీ ఉంది, లైట్ గ్రీన్ అండి. ఇది ఒక వంకాయ వచ్చింది, ఫ్లవర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఒకే చెట్టు స్ట్రేలో పెట్టానండి, దొండపాదు ఉండే స్ట్రేలో. ఎంత బాగా అవుతుంది చెట్టు, స్టీల్కి మించిపోతుందండి ఆ చెట్టు హైట్లోకి. స్టెమ్స్ కూడా చాలా దిట్టంగా ఉన్నాయండి. నేను కొంచెం బోన్ మీల్, వర్మీ కంపోస్టు, ఆల్మిక్స్ చెక్క, వేప పిండి కలిపి మిక్స్ చేసి కొంచెం వేసాను. బోన్ మీల్ వేయడం వల్ల మనకి చెట్లు హెల్తీగా పెరిగి వెజిటబుల్స్ కూడా బాగా వస్తాయి, బలం కదా బోన్ మీల్ వల్ల అండి. నేను డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెట్టాను, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండిస్తున్నానండి. ఇప్పటి వరకు అయితే మాకు 7-8 ఫ్రూట్స్ వచ్చాయండి.